భారత వృద్ధి రేటు ప్రపంచంలో నెంబర్ వన్గానే ఉంటుంది ఈ ఏడాది కూడా జీడిపి గ్రోత్ రేట్. కానీ ముందనుకున్న అంచనాలని తగ్గించినటువంటి పరిస్థితి కొంత మందగమనం కనిపిస్తుంది ఆర్థిక వృద్ధిలో. అంటే ఎదుగుదలలో తరుగుదల కనబడుతోంది. అంటే ₹10 ఎక్స్పెక్ట్ చేస్తే ₹7 దగ్గర అనే తరహా అనమాట. ఇప్పుడు భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ S&P గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించిన వృద్ధి అంచనాల మీద తాజా నివేదికను విడుదల చేసింది. 2025-26లో భారత్ జీడిపి 6.7% వృద్ధిని నమోదు చేస్తుందని, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి 6.8% మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన S&P గ్లోబల్ రేటింగ్స్ గత అంచనాలు చూస్తే 6.9%, 7%. ఇప్పుడు అది కాస్త 6.7%, 6.8% స్వల్పంగా తగ్గించిందనమాట. అదే సందర్భంలో అధిక స్థాయిలో వడ్డీ రేట్లు, పట్టణాల్లో డిమాండ్ తగ్గడాన్ని తన తాజా నిర్ణయం వెనక ప్రధాన కారణాల కింద ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రం 6.8% వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. 2027-28 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.7% ఉండొచ్చని S&P అంచనా వేసింది. భారత్లో జీడిపి వృద్ధి రేటు 24-25లో 6.8%కి తగ్గచ్చు. కొంత అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఆర్థిక ఉద్దీపనలు పట్టణ డిమాండ్ని తగ్గించబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది.